చూడండి చివరికి జరిగిన నష్టం మనం చూస్తున్నాం. ఇదిగో ఇది వాళ్ళు మనం దయతలిచి కనికరించి వదిలేస్తే మనకి మిగిలిన ప్రతిఫలం ఇది. మన ప్రజల ప్రాణాలు పోవడం, మన భారతీయుల శరీరాలు నుజ్జునుజ్జైపోయాయి. ఏ పార్ట్ ఎక్కడుందో కూడా వెతుక్కోవడానికి దొరకడం లేదు. ఇదా మనకి మిగిలే ప్రతిఫలం? జాలి చూపిస్తే బ్రతుకుపోండి అని వదిలేస్తే మనకి మిగిలే ప్రతిఫలం ఇదేనా? ఒకవేళ 2900 కిలోల పేలుడు పదార్థం కనుక జమ్మూ కాశ్మీర్లో ఉన్నది మొత్తం వాడుంటే, ఒక్క కారు బ్లాస్ట్ జరిగితేనే ఇంత జరిగిందే, అక్కడున్న మొత్తం వాడుంటే మన పరిస్థితి ఎలా ఉండేది? ఎంత నష్టం! ఎన్ని వందల మంది, వేల మంది నష్టపోయి ఉండేవాళ్ళు, ఎన్ని వ్యవస్థలు చిన్నాభిన్నమై ఉండేది. మన ప్రభుత్వాలకే ఎంత మాయని మచ్చయి ఉండేది, మన సీక్రెట్ ఏజెన్సీస్కి అది మాయని మచ్చయి ఉండేది. ఇప్పుడు ఈ విషయంలో కూడా వస్తుంది ఖచ్చితంగా. నిఘా వ్యవస్థలు ఎందుకు పసిగట్టలేకపోయాయని ఇప్పటికే కొంతమంది అడుగుతున్నారు. బట్ అఫ్ కోర్స్ దే ఆర్ ట్రయింగ్ దేర్ బెస్ట్. 2900 kgs ఆఫ్ ఆ పేలుడు పదార్థాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకోగలిగారు, అరెస్ట్ చేయగలిగారు వీలైనంత వరకు. ఇక్కడి వరకు ఎక్కడొస్తారో, ఈ ఢిల్లీ వరకు ఎక్కడొస్తారో అని చెప్పి ఇప్పుడు వాళ్ళు ముందే ఈ దారుణానికి పాల్పడ్డారు. ఇక ఎలాగో వచ్చేలా ఉన్నారు మన వరకు. సో వాళ్ళకి నష్టం చేసి పోదాం మనం, పోయేదేదో అని చెప్పేసి ఇదిగో ఇలాంటివి చేశారు. ఆ కారు నిండా పేలుడు పదార్థాలు పెట్టుకొచ్చి బాగా జనం ఉండేటువంటి ప్రాంతానికి వచ్చి చివరికి ఇలాంటి నష్టాన్ని చేసిపోయారు. ఒకసారి నెక్స్ట్ ఇంకా మరికొన్ని విజువల్స్ ఉన్నాయి, నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. యా, హీఈస్ ద పర్సన్. మనం ఆల్రెడీ చూసాం. ఇదిగో ఇదే కారు, అదే పర్సన్ 3 గంటల పాటు అక్కడ పార్క్ చేసి ఆ తర్వాత వెళ్ళి ఈ బ్లాస్ట్కి పాల్పడ్డాడు. నెక్స్ట్ విజువల్ ఒకసారి ప్లే చేయండి. ఇదిగో జరిగిన సమయంలో, ఆ బ్లాస్ట్ జరిగిన సమయంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇది. దిస్ ఈజ్ ద కండిషన్. అది ఒక మెట్రో స్టేషన్ అక్కడ కనిపిస్తుంది. స్టేషన్కి ఆ గేట్ నెంబర్ 1కి దగ్గరలోనే, హియర్ ఈజ్ ద మెట్రో స్టేషన్ లోపల. యా, ఆ గేట్కి దగ్గరలోనే మనకు కనిపిస్తుంది ఇక్కడ పరిస్థితి. చూడండి ఎలా మన భారతీయుల దేహాలు అందులో కాలిపోతున్నాయి. మన సోదరీమణులే అక్కడ కాలిపోతుంది, మన ఆస్తే అక్కడ కాలిపోతుంది. ఒకసారి హైదరాబాద్లో కూడా దీనికి సంబంధించి ఇప్పుడు హై అలర్ట్ చూస్తున్నాం. హైదరాబాద్లో ప్రజెంట్ కండిషన్ ఎలా ఉందో కూడా నేను మీకు చూపిస్తాను. హైదరాబాద్లో కూడా ఇప్పుడు ఎక్కడ చూసినా సరే, ఎక్కడికక్కడ ఇప్పుడు హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, అలాగే కోల్కతా, ఇలా దేశవ్యాప్తంగా ముఖ్యమైనటువంటి అన్ని సిటీల్లోనూ హై అలర్ట్ ప్రకటించారు. అలాగే వెహికల్స్ చెక్ చేస్తున్నారు, కార్స్, బైక్స్ అన్ని చెక్ చేస్తున్నారు. ఏ మాత్రం అనుమానం ఉన్నా సరే వెంటనే వారిని అదుపులోకి తీసుకుంటున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు. నౌ ఐ వుడ్ లైక్ టు షో యూ కొన్ని ఎవిడెన్సెస్ నేను మీకు చూపిస్తాను. అంటే కండిషన్ ఎలా ఉంది ప్రజెంట్, ఎలాంటి హై అలర్ట్ ఉంది అంటే అధికారులు మనకి బయటకి చెప్పడం లేదు. బట్ వీ షుడ్ బీ వెరీ కేర్ఫుల్. దే డోంట్ వాంట్ us టు బి ప్యానిక్, బట్ కేర్ఫుల్గా అయితే ఉండాలి కదా. ఆర్టీవీ మిమ్మల్ని హెచ్చరిస్తోంది యు ఆర్ నాట్ సేఫ్ నౌ. హైదరాబాద్ మహానగరంలో కూడా స్లీపర్ సెల్స్కి సంబంధించి, టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి సంబంధించి, టెర్రరిస్ట్ లింక్స్కి సంబంధించి ప్రతిసారి మనం ఎన్నో రకాల వార్తలు వింటూనే ఉన్నాం. బయటకు వచ్చేవి చాలా తక్కువ. సో ఇలాంటి కండిషన్లో ఎంతకైనా తెగబడవచ్చు, ఏమైనా జరగవచ్చు. కాబట్టి కేర్ఫుల్గా ఉండండి. ఇప్పటికే ఓవైపు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సమయంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు జరుగుతున్నటువంటి ప్రాంతంలో కూడా ఈ స్నిఫర్ డాగ్స్తో సెర్చ్ చేస్తున్నారు. దిస్ ఈజ్ ద కండిషన్ హైదరాబాద్లో. అదిగో టీజీ కార్ మనం చూస్తున్నాం. హైదరాబాద్లో వాళ్ళు వీళ్ళని తేడా లేదు. ఎవరి మీద అనుమానం వచ్చినా సరే ప్రతి ఒక్కళ్ళ కార్ని ఇంచ్ టు ఇంచ్ చెక్ చేస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళ బైక్స్ని చెక్ చేస్తున్నారు, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ని చెక్ చేస్తున్నారు. ఒకవేళ కనుక ఏదైనా తేడా ఉంటే వెంటనే వాళ్ళని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. పూర్తిగా క్లియర్గా ఉంటేనే బయటకు వదులుతున్నారు. అండ్ మోర్ ఆఫ్ హైదరాబాద్లో ఉన్నటువంటి సాఫ్ట్ జోన్స్ అన్నీ కూడా, సెన్సిబుల్ జోన్స్ అన్నిటినీ కూడా ఇప్పటికే కవర్ చేశారు. పూర్తిగా భద్రతా బలగాలు వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ వచ్చిందా, నెగ్లెక్ట్ చేయొద్దు. మీకు ఏదైనా సమాచారం ఉందా, నెగ్లెక్ట్ చేయొద్దు. వెంటనే అధికారులకు కాల్ చేయండి, సమాచారం ఇవ్వండి. లేకపోతే ఏ చిన్న నెగ్లిజెన్స్ అయినా సరే చివరికి భారీ నష్టానికి దారితీసే అవకాశం ఉంటుంది. ఇదిగో ఇలాంటి ఒక నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి నష్టమే జరుగుతుంది. కొద్దిపాటి నిర్లక్ష్యం ఇలాంటి నష్టాన్ని మిగులుస్తుంది, ఇలా ఎన్నో ప్రాణాలను తీస్తుంది.
ఇలా ఎంతో భయాన్ని చివరికి మిగుల్చుతుంది మనందరికీ. ఒకసారి మీరు స్క్రీన్లో చూస్తున్నారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. దే ఆర్ వెరీ నార్మల్. ఈవినింగ్ టైం సడన్గా బ్లాస్ట్ అయింది. నౌ దే ఆర్ రన్నింగ్ ఫర్ దేర్ లైఫ్స్. ఎలా పరిగెత్తున్నారు మనం చూస్తున్నాం. మీరు నేనున్న అదే చేస్తాం. అక్కడ ఏం జరిగిందో తెలీదు, ఆ శబ్దం ఏంటో తెలీదు, ఆ పేలుడేంటో తెలీదు. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడుతున్నాయి ఎక్కడ చూసినా సరే. దిస్ ఇస్ ద కండిషన్. ఒకసారి అక్కడ ప్రత్యక్ష సాక్షి ఏం చెప్పాడో చూద్దాము. అక్కడ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఆ ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారో కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో సి ఒకసారి ఇక్కడ ఏదో రికార్డ్ చేస్తున్నారు. అక్కడ చాలా మంది కొన్ని వ్లాగ్స్ చేయడానికి వస్తూ ఉంటారు ఆ ప్రాంతంలో. చాలా మంది వ్లాగ్స్ చేయడానికి వస్తూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి టూరిస్టులతో వచ్చిన వాళ్ళతో మాట్లాడుతున్నారు. బట్ ఒక్కసారిగా జరిగినటువంటి బ్లాస్ట్ కి చూడొచ్చు ఏం జరిగింది అక్కడ. వాళ్ళకి తెలియట్లేదు, కానీ దెర్ ఈస్ లాట్ ఆఫ్ పానిక్. ఎవ్రీబడి ఈజ్ ఇన్ పానిక్. చూడొచ్చు పరిగెత్తుతున్నారు అక్కడ నుంచి.